హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం తెలంగాణలోని పెద్ద గణేశం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ రోజు అయితే డేట్ 22, ఇంకా 5 రోజులు ఉంది ఇది వినాయక చవితి అయితే. ఇంకా పెయింట్ వర్క్ అయితే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నట్టుంది, కొద్దిగా మన కింది నుంచి అయితే కనిపిస్తలేదు. ఇక్కడ వచ్చేటోళ్ళందరూ అయితే ఫోటోస్ దిగుతున్నారు. మన ఖైరతాబాద్ గణేశుని అయితే ప్రతిసారి అయితే చేంజ్ చేస్తూ ఉంటారు కదా, ఈసారి కొత్త రకంగా ఉంది. పక్కలో ఉన్న విగ్రహాలు కూడా కొద్దిగా డిఫరెంట్గా చేసిర్రు, చూడడానికి అయితే హైలైట్ ఉన్నాయి. గణేశుని పక్కన చేసిన విగ్రహాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా గణేశునికి అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, ఐస్ పెట్టనట్టున్నారు. ఇంకా ఐస్ కూడా పెడతారేమో, ఇంకొక 5 days ఉంది కదా, అంత లోపు అయితే సెట్ చేసేస్తారు. కర్రలు కూడా అడ్డం ఉన్నాయి, అందుకే క్లారిటీ కనిపిస్తలేదు ఫేసు. నేను చాలా ట్రై చేసిన గణేశుని క్లియర్ ఇద్దామని చెప్పి, కానీ కర్రలు అడ్డం వస్తున్నాయి, అందుకే క్లారిటీ కనిపిస్తలేదు, నాకు కూడా చూపించడానికి వస్తలేదు. కానీ ఇక్కడ జరిగే పనులను చూస్తుంటే గణేశుడు ఈసారి కూడా ఖతర్నాక్ ఉండేటట్టు ఉంది. ఇంకా చిన్న చిన్న వర్కులు ఏమైనా ఉంటే మొత్తం కంప్లీట్ చేస్తారు. మనకి ఇంకా వినాయక చవితి వరకు అయితే మన దేవుడు అయితే మనకి దర్శనం ఇస్తాడు. మీలో ఎంతమంది ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇక గణేశుని చూసి తల ఆనందంతో అయితే తలదిప్పి చూసిన అయితే పక్కనే అయితే మనకు అన్నదానం చేస్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే మనం కూడా అన్నదానంలో పాల్గొన్నాము. ఫుడ్ అయితే మంచి పెట్టారు, మంచి స్వీట్ ఐటమ్స్ పెట్టారు. ఇక్కడ మంచిగా ఉన్నది, చాలా మంది వచ్చి అయితే తిన్నారు ఇక్కడ. ఇంకా మన హైదరాబాద్ లో ఫేమస్ అయిన బాలాపూర్ గణేశుని కూడా వీడియోలు వస్తుంటాయి. నన్ను మళ్ళీ కలుసుకోవాలనుకుంటే నా ఐడిని ఫాలో చేయండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ తో వస్తూ ఉంటా. వ్లాగ్సే కాదు, నా ఐడిని ఒకసారి చెక్ చేయండి, మంచి మంచి డిజైన్ వీడియోలతో కూడా ముందుకు వస్తూ ఉంటా. ఓకేనా, బాయ్.